వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మన ఈరోజు క్లాస్లోని 10th క్లాస్ పాలినామియల్స్ చాప్టర్స్ సంబంధించి ఎక్సైజ్ 2.2లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈరోజు ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే ఎక్సైజ్ 2.2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. అంటే ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి మన జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ జీరోస్కి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్కి ఉన్న రిలేషన్షిప్ అనేది మనం వెరిఫై చేయాలి. ఈ ప్రాబ్లం చేసే ముందు రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటన్నది ఒకసారి తెలుసుకుని అప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏమని చెప్పుకున్నాం మనం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx plus c where a not equal to 0. సో మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనకి అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం ఎన్ని జీరో వాల్యూస్ ఉండాలని అనుకున్నాం. కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్కి అట్మోస్ట్ 2 జీరోస్ ఉండాలని మనం ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఆ 2 జీరోస్ని మనం ఏం చెప్పుకున్నాం అంటే జీరో వాల్యూస్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరో వాల్యూస్ని ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్తో మనం ఇక్కడ డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్ఫా బీటా అనేది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. తర్వాత కోఎఫిషియెంట్స్ చూస్తే కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని ఏదైతే మల్టిప్లై చేస్తుందో దాన్ని ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ అంటారు. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏమవుద్ది, ఏ అవుద్ది. అలాగే కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ బి అవుద్ది. సి అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇది ఏ అవుద్ది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇదేమవుద్ది, బి అవుద్ది. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ కాన్స్టెంట్ టర్మ్ ఏమవుద్దంటే సి అవుద్ది. సో ఇక్కడ ఈ జీరోస్కి అలాగే ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్కి ఉన్న రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఈ కోఎఫిషియెంట్స్లోనే మైనస్ బి బై ఏ వాల్యూ ఎంత ఉంటుందో ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ కూడా అంతే ఉంటుంది అనుకో. కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ అవ్వాలి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకున్నాం అనుకోండి. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఎంత, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా బీటా సి బై ఏకి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఇది కాబట్టి జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్కి అలాగే కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ బి బై అవ్వాలి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ ఎంత, సి బై అవ్వాలి. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లంలోనే మనం ఈ రిలేషన్షిప్ అనేది మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. మనం ముందుగా ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి అప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము, ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్లో మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేయాలి. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే ఈ స్ప్లిట్ చేసిన ఈ టర్మ్స్ రెండు మల్టిప్లై చేస్తే ఏమి రావాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై చేస్తే ఎంత రావాలి అంత రావాలి. సో దీన్ని ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ 1 ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ ఎంత -8 అంటే మల్టిప్లై చేస్తే ఆ రెండు కూడా 10 మల్టిప్లై చేస్తే -8 అనేది రావాలి. సో 8కి మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1 ఇంటూ 8 2 4s 8. సో ఇక్కడ కలిపితే ఇక్కడ స్ప్లిట్ చేసింది -2 రావాలి. కాబట్టి -2 వచ్చే సందర్భం దేనికి ఉంటుంది, 2కి 4కి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలా స్ప్లిట్ చేయాలి, 2 4 కింద స్ప్లిట్ చేయొచ్చు. సో -2 రావాలి. కాబట్టి ఇక్కడ ఈ రెండాటిలో పెద్ద నెంబర్ 4కి మైనస్ సింబల్ మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి 2 ఇంటూ -4 -8 వచ్చింది, 2 - 4 -2 వచ్చింది. కాబట్టి దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4x ఆ విధంగా స్ప్లిట్ చేయాలి. సో ఈ రెండింటిలో కామన్గా x తీసాం అనుకోండి, x ప్లస్ 2.
ఈ రెండు టర్మ్స్లోని కామన్గా ఏముంది, ఇక్కడ -4ని కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్. ఇక్కడ మైనస్ రావాలి కాబట్టి ఆల్రెడీ మైనస్ని కామన్ తీసాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వేసుకోవాలి. 4 2s are 8. సో ఇక్కడ x+2 కామన్ కాబట్టి x+2 ఇంటూ x మైనస్ 4. సో వెన్ x+2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ ఎంత అవుద్ది, -2 అవుద్ది. x మైనస్ 4 0 అయితే మనం 0 వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు 0 వాల్యూ ఏ విధంగా చేయాలని చెప్పిన అది 0కి ఈక్వల్ చేసుకోవాలి. సో x ఈక్వల్ ఎంత 4. సో ఇక్కడ ఆల్ఫా బీటాలు వస్తున్నాయి, 2 zeros వస్తున్నాయి. అంటే ఆల్ఫా ఈక్వల్ టు -2 అనుకుంటే బీటా ఈక్వల్ ఎంత అంటే 4 అవుతుంది. అంటే 0 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈసారి కోషెంట్స్ చూద్దాం. ఓకే, కోషెంట్స్ ఇక్కడ x² కోషెంట్ మనం ఏమని చెప్పుకున్నాం, ఏ. కాబట్టి ఏ వాల్యూ ఎంత ఇక్కడ, ఏ 1. ఇక్కడ ఏం లేదు కాబట్టి xకి మల్టిప్లై అయింది 1. నెక్స్ట్ కోషెంట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏముంది, ఇక్కడ -2. కాబట్టి కోషెంట్ ఆఫ్ ఎక్స్ బి అనుకుంటాం కాబట్టి బి ఈక్వల్ ఎంత -2. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏమో సి ఈక్వల్ ఎంత -8. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇక్కడ ఆల్ఫా బీటాలు మనకి ఏమొచ్చినాయి, -2 4 వచ్చింది కాబట్టి -2 + 4 ఎంత ఇక్కడ 2 వచ్చింది. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను ఆల్ఫా బీటా ఇదేని, సో మనం -b/a వస్తుంది కాబట్టి ఆ ఫామ్లో మనం ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ మైనస్ అంటే 2ని ఎవరు వచ్చు, -2/1 అని రాయచ్చు కాబట్టి ఇక్కడ -, ఇక్కడ -2 అనేది బి అనేది కోషియంట్ ఆఫ్ ఎక్స్. కోషియంట్ ఆఫ్ ఎక్స్ కోషియంట్ ఆఫ్ x/1 అనేది ఏ అని ఉంది. ఏ అంటే ఎంత, కోషియంట్ ఆఫ్ x² అంటే దీన్ని ఎలా రాయచ్చు, -b/a అని రాయచ్చు. అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ దేనికి ఈక్వల్ అయింది, -b/a అంటే వెరిఫైడ్. ఇట్ ఈస్ వెరిఫైడ్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చూద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా ఇక్కడ -2 ఇంటూ 4, సో -8 వస్తుంది. దీన్ని మనకు ఆల్ఫా బీటా అంటే c/a అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ ఫామ్లో రాద్దాం. ఇక్కడ c అనేది ఇక్కడ ఇది కాన్స్టెంట్ వాల్యూ అంటే c. దీన్ని ఎలా రాయచ్చు, -8/1 అని రాయచ్చు. సో ఇక్కడ -8c వచ్చింది కాబట్టి ఇది ఎంత, కాన్స్టెంట్ వాల్యూ, కాన్స్టెంట్ టర్మ్ బై ఇక్కడ 1 అనేది ఏ అండి. ఏ అంటే ఇది కోషియంట్ ఆఫ్ x² అంటే c/a అండి. సో ఇది కూడా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా వెరిఫైడ్. సో ఈ విధంగా ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామిల్కి ఫస్ట్ మనం 0 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుని ఈ రెండాటికి ఉన్న రిలేషన్షిప్ అనేది వెరిఫై చేయడం జరిగింది అనమాట. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. 4s² - 4s + 1 ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్. దీంట్లో వేరియబుల్ అనేది ఎస్ అని ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి, 0 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. మనం అంతకుముందు చెప్పినట్టు ఎలా చేయాలి, ఇక్కడ s² అంటే x² యొక్క కోషియంట్ 4ని కాన్స్టెంట్ వాల్యూని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో దీన్ని మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేస్తే అంత రావాలి. అంటే ఇక్కడ ఎంత 4 ఇంటూ 1 ఎంత అవుతుంది, 4 రావాలి. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 4 రావాలి. ఈ రెండాటిని స్ప్లిట్ చేసింది యాడ్ చేస్తుంది రావాలి, -4 రావాలి. సో ఈ విధంగా మనం ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అంటే 4కి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎలా తీసుకుందాం, 1 ఇంటూ 4, 2 ఇంటూ 2, 4, 2 2s are 4. సో దీనికి 1 4 అనేది దీనికి సూటబుల్ కాదు కాబట్టి 2 + 2 4 అవుతుంది కాబట్టి 2 2 అనేది ఈ విధంగా స్ప్లిట్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేస్తే మైనస్ రావాలి కాబట్టి ఈ రెండాటికి మైనస్ సింబల్ వేసాం అనుకోండి, -2 ఎంత -4, -2 ఇంటూ -2 +4 వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం స్ప్లిట్ చేయాలి, మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. 4s² - 2s - 2s + 1. సో ఈ
రెండిట్లో 2s అనేది కామన్ తీసుకున్నాం అనుకోండి, 2s మైనస్ 1. సో ఈ రెండిట్లో కామన్ టైం ఏం లేదు కాబట్టి -1 కామన్ తీసుకుంటే 2s. ఇక్కడ ప్లస్ రావాలి కాబట్టి ఆల్రెడీ మైనస్ బయటికి తీసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ -1 అనేది మనం వేసుకోవాలన్నమాట. దీని ఫ్యాక్టర్స్ కింద వచ్చింది 2s మైనస్ 1 ఇంటూ 2s మైనస్ 1. మరి 2s మైనస్ 1 0, 10s ఈక్వల్ టు 1/2. ఇక్కడ కూడా 2s మైనస్ 1 0 అయితే s ఈక్వల్ అనేది 1/2. సో ఇక్కడ రెండు ఈక్వల్ జీరోస్ వచ్చినాయి. మనం అంతకుముందు చెప్పుకున్నాం క్వాడ్రాటిక్ పాలినామియల్కి అట్మోస్ట్ 2 జీరో వాల్యూస్ ఉంటాయి. ఆ 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అసలు 0 వాల్యూస్ లేకపోవచ్చు. ఇక్కడ రెండు ఈక్వల్ జీరోస్ వచ్చినాయి కాబట్టి ఆల్ఫా 1/2 అనుకోవాలి, బీటా అనేది 1/2 అనుకోవాలి. సో ఇక్కడ కోషన్స్ చూస్తే ఏ అనేది కోషంట్ ఆఫ్ x² అండ్ s². ఇక్కడ ఎంత వచ్చింది? ఏ వాల్యూ 4 వచ్చింది. సో ఇక్కడ బి అనేది కోషంట్ ఆఫ్ x అంటే s. సో దీన్ని మన కోషన్స్ని మనం ఎలా చేయాలంటే ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేసుకుంటే b వాల్యూ ఎంత వచ్చింది? -4 అనేది వచ్చింది, -4. సో ఇక్కడ c వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఆల్ఫా బీటా ఈక్వల్ వచ్చింది కాబట్టి 1/2 ప్లస్ 1/2. సో ఇక్కడ ఒకే డినామినేటర్ వచ్చింది కాబట్టి 2/2 అని రాస్తాం, 1 అనేది వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా మనకు b/aకి ఈక్వల్ అని మనకు తెలుసు కాబట్టి దాని ఆ ఫార్ములా మనం రాసుకుందాం. సో -4/4 అని రాసుకుంటే 1 వస్తుంది కాబట్టి ఇక్కడ -4 అనేది b అవుతుంది. అంటే b అనేది కోషంట్ ఆఫ్ x, కోషంట్ ఆఫ్ x బై ఇక్కడ 4 అనేది కోషంట్ ఆఫ్ x² అంటే కోషంట్ ఆఫ్ x మనం ఏమనుకుంటాం? -b/a. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a అనేది వెరిఫై అయిపోయింది అనమాట, వెరిఫైడ్. సో రెండో చూద్దాం, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ఇంటూ బీటా. సో 1/2 ఇంటూ 1/2 ఎంత అవుతుంది? 1/4 అనేది అవుతుంది. సో మనకు ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ c/a అని మనకు తెలిసింది కాబట్టి ఆ ఫార్ములా మనం రాసుకుంటే ఇక్కడ c అనేది 1 ఉంది. సో 1/4 అంటే 1 అనేది కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ బై ఇక్కడ 4 అనేది వచ్చింది కోషియంట్ ఆఫ్ x² అంటే ఎంత అవుతుంది? c/a. సో it is also verified, alpha beta equal to c/a. సో ఈ విధంగా జీరో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి మనకి రెండింటికి ఉన్న రిలేషన్షిప్ని ఈ విధంగా మనం వెరిఫై చేయాలి. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది 6x² - 3 - 7x. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ ఫార్ములా ఉంటుందని చెప్పినాం? ax² ప్లస్ bx ప్లస్ c. సో ఇక్కడ ఆర్డర్ చేంజ్ అయింది కాబట్టి దీన్ని ఒక ఆర్డర్లో మనం ఫామ్ చేసుకోవాలన్నమాట. అంటే ax² అంటే 6x² - bx అంటే -7x వేసుకోవాలి, -3 అంటే ax² ప్లస్ bx ప్లస్ c. సో దీనికి మనకి జీరో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి అంతకుముందు చెప్పినట్టు 6 × -3 అంటే కోషంట్ ఆఫ్ x² కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? -18 వస్తుంది. సో ఇక్కడ మధ్య మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసిన దాన్ని మల్టిప్లై చేస్తే -18 రావాలి కాబట్టి మిడిల్ టర్మ్ -7 కాబట్టి సో 18కి మనకి ఫ్యాక్టర్స్ చూద్దాం. 1 × 18, 2 9s are 3 6s are. సో ఇక్కడ 7 వచ్చి చాయిస్ దేనికి ఉంది? 2 9కే ఉంది కాబట్టి దీన్ని 2 9 కింద మనం స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ -7 వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద నెంబర్ 9కి మైనస్ సింబల్ మనం వేసుకుంటే 2 × -9 -18, 2 - 9 -7 కాబట్టి దీన్ని 6x² ప్లస్ 2x - 9x ఆ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ రెండిట్లో 2x అనేది కామన్ తీసుకుంటే ఇక్కడ ఇంకేం మిగిలింది? 3x ప్లస్ 1. సో ఈ రెండిట్లో -3ని కామన్ తీసుకుంటే 3x ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి +1. సో ఇక్కడ 3x + 1 కామన్ తీసుకుంటే
2x మైనస్ 3 అనేది వస్తుంది. 3x ప్లస్ 1 0 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మైనస్ 1/3 అవుతుంది. సో 2x మైనస్ 3 0 తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మైనస్ 3 అడే పెడితే 3 అవుద్ది బై 2 3/2 అవుద్ది. సో ఇక్కడ 2 zeros ఆల్ఫా మైనస్ 1/3 వచ్చింది. అలాగే బీటా అనేది 3/2 అనేది మనకి వచ్చింది అనమాట. సో ఇక్కడ కోషన్స్ని మనం కంపేర్ చేసుకుని చేస్తే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 6. కోషంట్ ఆఫ్ ఎక్స్ మనకి ఇక్కడ -7, కాన్స్టెంట్ టర్మ్ ఎంత -3. సో సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఎంత వచ్చింది -1/3 ప్లస్ 3/2. సో దీన్ని ఎల్సిఎం తీసుకుంటే 6 వస్తుంది. 6లో 3 2 టైమ్స్ పోతుంది కాబట్టి -2 ప్లస్ 6లో 2 3 టైమ్స్ పోతుంది 3 3s are 9. సో ఇక్కడ 7/6 అనేది మనకి ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. సో దీన్ని కోషన్స్లో ఎలా రాస్తుంటే -7/6 అని రాసుకుంటే దీన్ని ఎలా రాయచ్చు -7 అంటే కోషంట్ ఆఫ్ -7 అంటే బి వచ్చింది. అంటే బి అంటే ఎంత కోషంట్ ఆఫ్ ఎక్స్ అంటే -b/6 అనేది కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ -b/a అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా -b/aకి ఈక్వల్ అయింది. సో ఇది వెరిఫై అయింది. సో రెండో చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా -1/3 ఇంటూ 3/2. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే -1/2 వస్తుంది. ఇక్కడ c/a ఫామ్లో రాసుకుంటే ఇక్కడ -3/6 అని రాయచ్చు. సో -1/2 అన్న -3/6 అన్న ఒకటి అవుతుంది. కాబట్టి -3/6 అంటే -3 అనేది ఉంది కాన్స్టెంట్ టర్మ్ బై 6 అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఇట్ విల్ బి c/a. సో ఆల్ఫా బీటా అనేది c/a అయింది. సో ఇది కూడా వెరిఫైడ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం 4u² ప్లస్ 8u. దీని ఫ్యాక్టరైజేషన్ చేయకుండా మామూలుగా ఎలా చేయొచ్చు అంటే రెండాటిలో 4u అనేది ఇక్కడ వేరియబుల్ u తీసుకున్నారు కాబట్టి 4u తీసుకుంటే ఇంకా u వస్తుంది కదా u ప్లస్ 2. సో ఇక్కడ 4u 0 అయితే u ఈక్వల్ ఎంత అవుతుంది 0 అవుతుంది. అలాగే u ప్లస్ 2 0 అయితే u ఈక్వల్ -2 అయింది. అంటే ఒక జీరో వాల్యూ 0 అయింది. ఇంకోటి ఆ బీటా ఎంత అయింది -2 అయింది. సో ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ cతో మనం కంపేర్ చేసుకుంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే కోషంట్ ఆఫ్ u² 4 అయింది కాబట్టి దీన్ని a అంటాం 4. సో ఇక్కడ b కోషంట్ ఆఫ్ x అంటే కోషంట్ ఆఫ్ u ఎంత అయింది 8. కోషంట్ ఆఫ్ ఎక్స్ అండ్ బి అనుకుంటాం కాబట్టి 8 అయింది. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ లేదు ax² ప్లస్ bx ప్లస్ cలో c అనేది లేదు కాబట్టి cని 0 అని తీసుకుంటాం అన్నమాట. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇక్కడ ఆల్ఫా 0 ప్లస్ -2 ఎంత అయింది -2 అయింది. ఇక్కడ -b/a ఫార్ములా ఎలా రాస్తాం -8/4 -8/4 -2 అవుతుంది కాబట్టి -8 అంటే ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ కోషంట్ ఆఫ్ ఎక్స్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే -b/a ఈక్వల్ అయింది కాబట్టి సో ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఇట్స్ వెరిఫైడ్. సో రెండోది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా 0 ఇంటూ -2 ఎంత అవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ c/a వాల్యూ ఆ ఫార్ములా రాసుకుంటే 0/4 కింద రాసుకోవచ్చు. 0 అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే c/a అయింది. సో ఇక్కడ ఆల్ఫా బీటా అనేది c/a అయింది. ఇది కూడా వెరిఫై అయింది అనమాట. ఓకే. 1 t² -15. సో దీన్ని
జీరో వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఏస్కి మనకి సో మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం ఏ విధంగా రాయొచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా రాయొచ్చు కాబట్టి దీన్ని టీ స్క్వేర్ మైనస్ 15ని టీ స్క్వేర్ మైనస్ √15 అని తీసుకుంటే టీ మైనస్ √15 అలాగే టీ ప్లస్ √15. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అనమాట. సో టీ మైనస్ √15 జీరో అయితే టీ ఈక్వల్ ఎంత √15 అయింది. అలాగే టీ ప్లస్ √15 జీరో తీసుకుంటే టీ ఈక్వల్ మైనస్ √15 అయింది. అంటే ఇక్కడ వేరియబుల్ టీ కాబట్టి ఇక్కడ ఒక జీరో ఆల్ఫా ఎంత అయింది √15 అయింది, బీటా అనేది మైనస్ √15 అయింది మరి. సో ఇక్కడ జీరో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే కోఎఫిషియంట్స్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో మనం కంపేర్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ బి అనే టర్మ్ అంటే టీ అనే టర్మ్ లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనే బి 0 అవుద్ది. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది -15 -15. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో -15 ప్లస్ √15 ప్లస్ -√15. సో √15 మైనస్ √15 ఎంత అవుతుంది 0 అవుతుంది. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 0/1 అని రాయొచ్చు కాబట్టి ఇక్కడ 0 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే బి అవుద్ది. సో మైనస్ ఇక్కడ జీరోకి 0 నైదర్ నెగిటివ్ నార్ పాజిటివ్ కాబట్టి మైనస్ వేసినా వేయకపోయినా ఒకటే కాబట్టి దీన్ని -b/a అని మనం చెప్పచ్చు అనుకోండి. సో ఆల్ఫా ప్లస్ బీటా దేనికి సమానమైంది మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కాన్స్టెంట్ టర్మ్ అనమాట. సో -b/a. సరే, సో రెండోది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా. సో రూట్ ఆల్ఫా అంటే √15 ఇంటూ మైనస్ √15. సో √15 ఇంటూ √15 ఎంత అవుతుంది √15 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -15 అవుతుంది -15. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే -15/1 అని రాయొచ్చు. -15 అంటే కాన్స్టెంట్ అని టర్మ్ బై కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే c/a ఇది c/a. therefore ఆల్ఫా బీటా c/a అనేది వెరిఫైడ్. సో 6th ప్రాబ్లం చేద్దాం. 3x² - x - 4. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయొచ్చు. ఇక్కడ కోషియంట్ ఆఫ్ x² 3 ఉంది, కాన్స్టెంట్ -4 ఉంది కాబట్టి దీన్ని స్ప్లిట్ చేస్తే 3 × -4 -12 రావాలి. స్ప్లిట్ చేసిన టైమ్స్ మళ్ళీ చేస్తే -12 రావాలి, ఇది కలిపితే -1 రావాలి కాబట్టి 12 ఫ్యాక్టర్స్ మనం 1 × 12 2 6 12 3 4 12. ఇక్కడ 1 వచ్చి చాయిస్ 3కి 4కి ఉంది కాబట్టి దీన్ని 3 4 కింద మనం స్ప్లిట్ చేస్తే -1 ఎప్పుడు వస్తుంది దీంట్లో పెద్ద నెంబర్ 4 కాబట్టి దీనికి మైనస్ అప్లై చేస్తే 3 - 4 -1 3 × -4 -12. సో దీన్ని 3x² + 3x -4x -4 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ 3x అనేది కామన్ తీసుకుంటే x + 1 వస్తుంది. ఇక్కడ -4ని కామన్ తీసుకుంటే x + 1 అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది మైనస్ ప్లస్ మైనస్ కాబట్టి. సో x + 1 కామన్ తీసుకుంటే 3x - 4. when x + 1 0 x = ఎంత -1. when 3x - 4 = 0 x = 4/3. సో ఇక్కడ ఆల్ఫా -1 అయింది, బీటా 4/3 అయింది. సో ఇక్కడ కోషియంట్స్ని మనం కంపేర్ చేసుకుంటే ax² + bx + cతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ కోషియంట్ ఆఫ్ x² ఎంత అయింది 3 అయింది. సో కోషియంట్ ఆఫ్ x -1 అవుతుంది, కాన్స్టెంట్ వాల్యూ -4 అవుతుంది అనమాట. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా -1 + 4/3.
సో 3 ఇంటూ -1 ఎంత -3 ప్లస్ 4/3 ఎంత అవుద్ది 1/3 అవుద్ది. సో దీన్ని ఎలా రాయొచ్చు -1/3 అని రాయొచ్చు. ఇక్కడ -1 అనేది ఏమవుద్ది కోషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోషియంట్ ఆఫ్ x/3 అనేది కోషియంట్ ఆఫ్ x². అంటే -b/a అయింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా -b/a అని వెరిఫైడ్. సో రెండోది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ ఆల్ఫా బీటాలు -1 ఇంటూ 4/3 ఎంత వస్తుంది -4/3 వస్తుంది కాబట్టి ఇది కాన్స్టెంట్ టర్మ్. ఇది కాన్స్టెంట్ టర్మ్ -4 3 అంటే ఎంత కోషియంట్ ఆఫ్ x² అంటే c/a అని వచ్చింది కాబట్టి సో ఆల్ఫా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ c/a అని వెరిఫై చేయడం జరిగింది అనమాట. ఓకే ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ 2.2లోని ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లోని ఎక్సర్సైజ్ 2.2లో సెకండ్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలని చూద్దాం. ఓకే ఆల్ ది బెస్ట్.